ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కారు సంపద సృష్టి ఎవరికి జరుగుతుందో ఇప్పటికే అంటే ఈ ఏడాది కాలంలోనే రాష్ట్ర ప్రజలకు క్లారిటీగా అర్థమైపోయింది. ఇక అమరావతి భూముల పేరుతో, మద్యం సిండికేట్ పేరుతో, ఇసుక సిండికేట్ పేరుతో డబ్బులన్నీ ఎవరికి పోతున్నాయి? సంక్షేమాన్ని గాలికి వదిలేసి, సూపర్ 6 హామీలను గాలికి వదిలేసి, బీద ఏడుపులు బాబు గారు ఎట్లా ఏడుస్తా ఉన్నారో, అసెంబ్లీ సాక్షిగా పథకాలు అమలు చేయలేక ఎట్లాంటి బేల మాటలు మాట్లాడుతూ ఉన్నారో చూస్తూనే ఉన్నాం. అయితే దీనికి అంతటికీ కారణం ఏంది అని ఆరాధిస్తే వీళ్ళు ఇప్పటికే నీతి ఆయోగ్ తర్వాత కాగ్ రిపోర్ట్స్ ఇవన్నీ ముందర పెట్టి రాష్ట్ర సంపద మొత్తం ఆవిరైపోయింది. జగన్ చేసిన దుర్మార్గాలకు, దిక్కుమాలిన పాలనకు, ఆయన చేసిన అప్పులకు మొత్తం అటేపు ఇస్తున్నాయి అని చెప్పి ఏడుస్తూ ఉన్నారు కదా. ఇవన్నీ పక్కన పెడితే అసలు ఈ 10-11 నెలల కాలంలో అసలు రాష్ట్రం ఎంత అప్పుల పాలైంది, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు బాబు గారు వారం వారం మంగళవారం పేరుతో ఎన్నెన్ని అప్పులు చేస్తూ ఉన్నారో తెలిసిందే కదా. ఆఖరికి జిఎస్టీ వసూలు కూడా భారీగా పడిపోయి ఎట్లా నేల చూపులు చూస్తూ ఉందో చూస్తూనే ఉన్నాం కదా.